హైవర్స్ మనస్ఫూర్తిగా నాగచైతన్యని అభినందిస్తున్నాను. ఎందుకంటే తాను సంబంధంతో విడాకుల విషయానికి సంబంధించి ఫస్ట్ టైం ఓపెన్ అయ్యాడు. అది కూడా ఇలాగ చాలా అందంగా, ప్రతి మగవాడికి ఆదర్శంగా. విడాకులు తీసుకోవటం అంటే ఒక బంధం అనేది అక్కడికి విడిపోతుంది. నేను కూడా ఆ బంధం విడిపోయినటువంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, దట్ మీన్స్ నాగార్జున అండ్ నాగచైతన్య వాళ్ళ అమ్మ విడాకులు తీసుకున్నారు కదా. అప్పటి నుంచి నాగచైతన్య ఏంటి మన వెంకటేశ్వర ఇంట్లోనే ఉండేవాడు. వెంకటేశ్వర సురేష్ బాబు ఉమ్మడి కుటుంబంలో అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు వేరే వేరే ఇల్లు ఉన్నట్టు. ఓకే, నాగార్జున వచ్చేసి ఇంకా అప్ అండ్ డౌన్ వస్తూ వెళ్తున్నా లైక్ నార్మలే. మళ్ళీ నాగార్జున అమలు గారిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అఖిల పుడతాం లైక్ ఇదంతా కూడా తెలిసింది. ఇప్పుడు ఏమన్నా నాగచైతన్య ఒక బంధం అనేది ఉంది, పెళ్ళి అనే బంధం, అది బ్రేక్ అవ్వాల్సిన టైం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? పరస్పరం మాట్లాడుకోవాలి. కలిసి ఉంటామా, ఉండలేమా? ఉండలేకపోతే మరి నువ్వేం చేస్తావు, ఓకేనా అంతా అనుకున్న తర్వాత ఇక విడిపోతాం. నాకు ఆ వాల్యూ తెలుసు, ఆ బాధ ఏంటో తెలుసు, ఆ పెయిన్ నేను ఫీల్ అయ్యా. అలా ఇంకొకరు ఫీల్ కాకూడదు. అందుకే సంబంధంతో విడాకుల విషయంలో అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ కాదు, 1-2 సార్లు కూడా కాదు, 1000 సార్లు నేను సమంత మాట్లాడుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నా లైఫ్లోకి అంటూ ఒక పర్సన్ వచ్చింది, పెళ్లి చేసుకున్న సంతోషం ఇప్పుడున్నా. సంబంధం తనకు నచ్చినట్టు తాను బ్రతుకుతూ ఉంది, ఎవరి లైఫ్ వాళ్ళు బాగానే ఉంది. బట్ దీన్ని ఇప్పటికీ ఒక కాంట్రవర్సీ చేస్తూ, ఇప్పటికీ న్యూస్ కోసం హడావుడి చేస్తున్న వాళ్ళు ఉంటూనే ఉన్నారు. మా పర్సనల్ విషయం ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లా. సమంత చెప్పలేదు, నేను చెప్పలేను, బట్ మేమిద్దరం డిస్కస్ చేసుకునే విడిపోయాం. ఇంకా రీజన్ ఏంటంటే అనవసరం చెప్పటం అంటే అప్పటికే చెప్పలేము కూడా. బట్ అది మా ఇద్దరి మధ్య ఉన్నది, మేమిద్దరం మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకున్నాక విడిపోయాం అని చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. ఇక సమంత కూడా ఎప్పుడు కూడా ఎందుకు విడిపోయాం ఏంటనేది ఆమె చెప్పేలా, ఓన్లీ ఈమెదే కారణం అంటూ ఎవరైతే హైలైట్ చేస్తారో అప్పుడు చెప్పింది. అవతల కారణం ఉండదా, అవతల రీజన్ ఉండదా, నాదేనా అన్నట్టుగా ఆమె చెప్పింది. విడాకులు ఏంటనగానే ఆడవాళ్ళ మీదే తప్పు అన్నట్టుగా హడావుడి చేస్తూ ఉంటారు. అరే దానికే విడాకులు ఏంటంటారా, దానివల్ల విడాకులు అంటారా అంటూ ఉంటారు. అది తప్పు అని చెప్పి ఆమె చెప్పింది. నేను గతంలో ఇదే చెప్పాను. నేను నాగచైతన్య ఎక్కడ తక్కువ చేయలేదండి. నేనేమన్నానంటే విడాకులు అన్నప్పుడు ఆడదానిదే తప్పుని ఎందుకంటారా బాబు మీరు, మగవాడి గురించి ఎందుకు ఆలోచించరని అన్నా. ఇప్పుడు నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు, అది మేమిద్దరం మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకున్నాము, దయచేసి కింద అయినా సరే ఆ టాపిక్ వదిలేయండి అని. దాన్ని నాకు అర్థమైంది ఏంటంటే నిజం, పర్సనల్ సెలబ్రిటీ కాబట్టి న్యూస్ అయింది, సెలబ్రిటీ కాబట్టి కొంచెం న్యూసెస్ చేశారు. బట్ ఫైనల్లీ చక్కని క్లారిటీ ఇచ్చాడు. మేమిద్దరం మాట్లాడుకున్న తర్వాత 1000 సార్లు డిస్కస్ చేసుకున్న తర్వాత విడాకులు తీసుకున్నాం. అండ్ మా అమ్మ మా నాన్న విడాకులు, నేను సమంత విడాకులు. మా నాన్న హ్యాపీగా ఉన్నాడు, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, మా అమ్మ హ్యాపీగా ఉన్నాను, అలా సమంత కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అతను చెప్పిన విధానం సింప్లీ సూపర్. మీరు కూడా ఇలాగే ఆలోచించండి. ఏమని కలిసి బతకలేమని అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ప్రేమ అంటే ఎక్కడ ఉన్నా ప్రేమించడం, సంతోషంగా బతకాలని కోరుకోవటం. సో ఇప్పుడు కలిసి ఉండలేకపోతున్నారు కదా, ఓకే, ఎవరి దగ్గర వాళ్ళది, బతికేద్దాం. ఎప్పుడైనా కనిపించినప్పుడు ఆ ప్రేమ అనేది పోదు కదా, సంతోషంగా కాసేపు మాట్లాడుకుందాం. పిల్లలు ఉన్నారా, ఆ పిల్లల ప్రేమను పంచుదాం. లైక్ ఈవేళ ఆలోచించండి.